హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మహ్వీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి మేమందరం కలిసి విజయవాడ వెళ్తున్నామండి. పండగకైతే ఎవరెవరైతే వచ్చారో వాళ్ళందరూ ఎవరూరు వాళ్ళు వెళ్ళిపోయారు. మేము మాత్రం ఇంకా మిగిలిపోయాము. చెన్నైకి ఇంకా తిరిగి వెళ్ళలేదు. కానీ మేము కూడా ఇంకొన్ని రోజుల్లో చెన్నై అయితే వెళ్ళిపోతాము. ఈ లోపు నేను కవర్ చేయాలనుకున్న గుడుల్లో ఒకటి విజయవాడ ఒకటి ఉండిపోయింది. సరే ఇంకెటో ఒక వీక్ ఎక్స్ట్రా ఉంటున్నాం కదా అని చెప్పి ఇంక విజయవాడ వెళ్దామా అని బావని అడిగితే సరే వెళ్దామని చెప్పేసి అన్నాడు. సో ఇంకా అందరం కలిసి ఇప్పుడైతే విజయవాడ వెళ్తున్నాము. మేము నలుగురమే ఉన్నాం అనమాట. అత్తయ్య, మామయ్య, నేను, బావ. మా వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే తెలుసు, మేము మా ఫ్యామిలీ అందరం కలిసి తిరుపతి ట్రిప్ ప్లాన్ చేసాము. అప్పుడు ఒక డివోషనల్ ట్రిప్ సిరీస్ అని చెప్పి కూడా నేను ఒక సిరీస్ చేశాను. సో అప్పుడు ఏంటంటే మా అత్తయ్య వాళ్ళు, మా పెద్దబావ వాళ్ళు కలిసి విజయవాడ వెళ్ళి అక్కడ కూడా దర్శనం చేసుకొని అప్పుడు ఇంటికి వెళ్ళారు. మేమైతే ఇంక మళ్ళీ తిరిగి చెన్నై వెళ్ళిపోయాం కాబట్టి మాకు కుదరలేదనమాట అప్పుడు. సో ఇంక అప్పుడే అనుకున్నాము మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు, ఊరు వెళ్ళినప్పుడు ఈసారి విజయవాడ వెళ్దాము అని. అందుకని ఈసారి విజయవాడ ఇలా ట్రిప్ ప్లాన్ చేసుకున్నాము. ఇంకా వెహికల్ అవుట్ మాట్లాడుకున్నాము మా నలుగురికి అని చెప్పి. అప్ అండ్ డౌన్ 4500 అయితే ఛార్జ్ చేశారు. మేమైతే ఇంటి దగ్గర నుంచి పొద్దున్న 7:30కి స్టార్ట్ అయ్యాము. ఇంక దర్శనం అయిన తర్వాత తిందాంలే అని చెప్పి పొద్దున్న బ్రేక్ఫాస్ట్ అయితే ఎవరం చేయలేదు. కానీ మధ్యలో మా మావయ్య వాళ్ళు అయితే కాఫీ బ్రేక్ తీసుకున్నారనమాట. ఈరోజు గ్రీన్ టీ తాగాలి. గ్రీన్ టీ కాదు, తేనీరు తాగుతున్నా. తేనీరా? తమిళ్లో తేనీరు అంటారా? తెలుగులో కూడా తేనీరు అని అంటారు. గ్రీన్ టీ 40 రూపాయలు చెప్పేనా? నాకు వినిపించింది, ఇక్కడికి వినిపించింది 40 రూపాయలు అని అన్నది. ఇంకా హైవే ఎక్కేసాము. ఇంకా ఇక్కడ నుంచి 54 కిలోమీటర్స్ ఉంది విజయవాడకి. ఇదే హైవే మీద అలా వెళ్ళిపోతే ఇంకో 500 కిలోమీటర్స్ అంటే చెన్నై రీచ్ అయిపోతాము. ఇంకా విజయవాడ వరకు వెళ్ళే మధ్యలో ఈ టోల్ ప్లాజాలు అయితే ఒక 3 తగిలాయి. పొద్దున్న 7:30కి ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యామన్నాం కదా. ఇంకా విజయవాడ రీచ్ అయ్యేసరికి అయితే 10 అయింది. ఇప్పుడైతే ప్రెజెంట్ విజయవాడ అవుట్స్కట్స్లో ఉన్నాము. ఇక్కడ నుంచి ఇంకొక అరగంట డ్రైవ్ చేస్తే సిటీలోకి వెళ్తాము. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫ్లైఓవర్ దగ్గర నుంచి కొంచెం స్ట్రైట్గా వెళ్ళిపోతే పార్కింగ్ ఏరియా అయితే ఉంటుంది. కానీ అటు నుంచి అలా వెళ్ళడానికి అయితే అలౌ లేదనమాట, అలౌ చేయట్లేదు. ఏ వెహికల్ అయినా కూడా ఈ ఫ్లైఓవర్ దగ్గర నుంచి కట్ తీసుకొని యూటర్న్ తీసుకోవాలి. అలా ఒక రౌండ్ వేయాలన్నమాట. దాని చుట్టూ రౌండ్ వేసిన తర్వాత అక్కడ పార్కింగ్ మనకి ప్లేస్ ఉంటుంది. అది కూడా చూపిస్తాను మీకు. సో ఇందాక చెప్పా కదా, అక్కడి నుంచి ఇక్కడికి అలా ఒక ఫుల్ రౌండ్ వేసుకుని వచ్చిన తర్వాత ఇక్కడైతే పార్కింగ్ ఏరియా ఇచ్చారు. ఏ వెహికల్ అయినా ఇక్కడే పార్క్ చేసుకొని పైకి వెళ్ళాలి. కొండపైకి వెళ్ళడానికి అయితే మన ఓన్ వెహికల్స్ ఏవి అలౌ చేయరు. ఇక్కడ నుంచి ఒక బస్సు ఉంటుంది, దేవస్థానం ఫ్రీ బస్సు. ఆ బస్సులోనే వెళ్ళాలి పైకి. కొన్ని విఐపి వెహికల్స్ని, పర్మిషన్స్ ఉన్న వెహికల్స్ని పైకి అలౌ చేస్తున్నారు. కానీ ఇంకా మిగతా అందరూ కూడా వెహికల్ ఇక్కడే పెట్టేసుకోవాలి. ఇంక ఇక్కడ వెహికల్ పార్క్ చేసేసుకొని రోడ్ క్రాస్ చేసుకోవాలి. రోడ్ క్రాస్ చేసి అటువైపు వెళ్తే కనుక ఇక్కడ దేవస్థానం బస్సెస్ అన్నీ కూడా మనకి పార్కింగ్లో ఉంటాయి. ఇంక ఇక్కడే కొబ్బరికాయ కానీ, అమ్మవారికి చీర, పసుపు, గాజులు ఏమైనా కావాలంటే ఇక్కడే కొనుక్కోవచ్చు. ఆ పక్క నుంచి మెట్లు ఉంటాయి. కృష్ణానదిలోకి కిందకి దిగడానికి కూడా మెట్లు ఉంటాయి. కిందకి వెళ్ళి స్నానం చేసే వాళ్ళు కూడా అలాగా చేయొచ్చు. అది కూడా కనిపిస్తుంది కదా, అదే దేవస్థానం ఫ్రీ బస్సు. ఆ బస్సు ఎక్కితే మనల్ని పైన టెంపుల్ దగ్గర అయితే డ్రాప్ చేసేస్తారు. మేము ఎక్కేసరికి అయితే బస్సు అసలు ఖాళీ లేదు. మీకు చూపిద్దామన్నా, వీడియో తీద్దామన్నా అసలు లోపల ఖాళీ లేదు. ఇంకా పెద్ద దూరం కూడా కాదండి, జస్ట్ ఒక్క మలుపు కింద నుంచి పైకి ఒక్క మలుపు తిరిగితే పైకి వచ్చేస్తాము. 2 నిమిషాలు పడుతుంది అంతే. ఇంకా చాలా మంది అయితే కాలినడకనే పైకి వచ్చేస్తున్నారు. ఇంక ఇక్కడ బస్ దిగిన తర్వాత ఆపోజిట్లోనే చెప్పుల స్టాండ్ ఉంటుంది. అక్కడే చెప్పులు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. మేమైతే కార్లోనే వదిలేసాం అనమాట, లేకపోతే ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇంకా
ఇంకా పక్కనే ప్రసాదం కౌంటర్ ఒకటి ఉంది. ఇంకా ఇక్కడ అమ్మవారి చీరలు అయితే ఇక్కడ అమ్ముతున్నారు. కావాలనుకుంటే ప్రసాదాలు కిందకు వచ్చి కూడా తీసుకోవచ్చు అనమాట. చెప్పుల స్టాండ్ పక్కనే ప్రసాదం కౌంటర్ ఒకటి ఉంది. ఇంకా అలా నడుచుకుంటూ ముందుకు వస్తే ఇక్కడ వచ్చేసి ఆన్లైన్ సేవా కౌంటర్ ఒకటి ఉంది. ఇక్కడ ఏంటి 100, 200, 300 రూపీస్ టికెట్స్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ తీసుకోవాలి. ఇంకా అక్కడ అందరూ క్రౌడ్ నుంచి ఉన్నారు కదా, అది వచ్చేసి లగేజ్ కౌంటర్ అనమాట. మనం తెచ్చుకున్న లగేజ్ అక్కడ పెట్టుకోవచ్చు. ఇంకా లగేజ్ కౌంటర్ పక్కనే సెల్ పాయింట్ ఉంది. ఇక్కడైతే సెల్ ఫోన్స్ అన్ని ఇక్కడే పెట్టేసేయాలి. పైకి అయితే అలౌ చేయట్లేదు. ఇక్కడే మన ఫోన్స్ అన్ని పెట్టేసుకోవాలి. ఇంక ఇవన్నీ ఒకదానిపక్కటి వరుసగానే ఉన్నాయి. కొబ్బరికాయలు, చీర కొనుక్కోలేకపోతే కింద పైన కొనుక్కోవడానికి అయితే ఒక షాప్ ఉంది. దాని పక్కనే ఒకటి పొంగల్ షెడ్ అని కనిపించింది. ఇక్కడ ఏంటంటే అమ్మవారికి పొంగల్ వండాలి అని అనుకుంటే కనుక కేజీకి ఇంత అని చెప్పి చార్జ్ చేస్తున్నారు. కేజీకి 100 రూపీస్ అనుకుంటా. లోపల వరుసగా స్టవ్లు ఉన్నాయి. ఇక్కడే వండుకొని అమ్మవారికి నైవేద్యం చూపించవచ్చు. ఇంకా మేము దర్శనం చేసుకుని కిందకైతే వచ్చేసాము. దర్శనం ఎంత బాగా జరిగిందంటే అంత రష్ లేరని లేదు, ఫుల్గా ఉన్నారని కాదు. నవరాత్రుల టైంలో అయితే ఫుల్గా ఉంటారు కదా, ఇప్పుడు కొంచెం పర్వాలేదు కాబట్టి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. చాలాసేపు అమ్మవారిని చూసాము, బాగా అనిపించింది. ఇంకా ప్రసాదం వచ్చేసి కిందైనా తీసుకోవచ్చు, పైన గుళ్ళో కూడా ప్రసాదం కౌంటర్లు ఉన్నాయి, అక్కడైనా తీసుకోవచ్చు. మేమైతే పైన ప్రసాదాలన్నీ కొనేసాము. కిందకి వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్స్ట్రాగా కావాలని అంటే మా అత్తయ్య, అప్పుడు మా మామయ్య వెళ్ళి కొన్ని ఎక్స్ట్రాగా ప్రసాదాలు తీసుకున్నారు. కొండ ఎక్కిన తర్వాత మనల్ని ఎక్కడైతే డ్రాప్ చేశారో మళ్ళీ అక్కడికే వస్తే కనుక ఆ పాయింట్ దగ్గరికే మళ్ళీ ఈ దేవస్థానం బస్సెస్ అయితే వస్తాయి. ప్రతి 5-10 నిమిషాలకి బస్సెస్ అనేవి తిరుగుతూనే ఉంటాయి. అటు నుంచి వచ్చేటప్పుడు సీట్స్ దొరకలేదు, కానీ ఇప్పుడు లక్కీగా మాకైతే సీట్లు దొరికాయి, ముందే వచ్చి నుంచున్నాం కాబట్టి. ఇక్కడ నుంచి మీరు కొంచెం వ్యూ చూడొచ్చు. ఇంకా ఇందాక చెప్పాను కదా, ఒక్క మలుపు జస్ట్ అలా తిరిగితే మనం కిందికి వెళ్ళిపోతాము. ఇంకా కిందకు వచ్చేసిన తర్వాత మేము అలా కృష్ణానది దగ్గరికి వెళ్దామని అంటే అత్తయ్య మామయ్య అయితే ఇంకా మేము రాలేము, మేము కార్లో కూర్చుంటాంలే, మీరు ఇద్దరు వెళ్ళరండి అన్నారు. సో ఇంకొకసారి అలా వెళ్దాంలే అని చెప్పి మేమైతే ఇప్పుడు కృష్ణానది దగ్గరికి వచ్చాము. ఇక్కడ చాలామంది ఇంకా స్నానాలు చేస్తున్నారు. ఇంకా నేను బావ జస్ట్ ఒకసారి అలా వెళ్ళి ఆ నీళ్లు కొంచెం తలపైన వేసుకుందామని చెప్పి వెళ్ళాము. అయితే లోపలికైతే దిగనివ్వట్లేదు. పక్కన పైప్స్ ఉన్నాయన్నమాట, సపరేట్గా స్నానాలు చేయాలన్నా ఏదన్నా కూడా పక్కన సపరేట్గా పైప్స్ ఉన్నాయి, అక్కడే అందరూ చేస్తున్నారు. మేము జస్ట్ కొన్ని నీళ్ళు అలా నెత్తి మీద జల్లుకుందామని వెళ్ళాము. ఇంకా నాకు చిన్నప్పటి నుంచి అసలు దుర్గమ్మ అంటే నాకు చాలా 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 ఇష్టం అనమాట. భక్తి, ప్రేమ అన్నీను నాకు దుర్గమ్మ అంటే చాలా ఇష్టం. సో ఇంకా ఆ రోజు దర్శనం కూడా చాలా బాగా జరిగిందేమో, నాకేమో చాలా బాగా అనిపించింది. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత అక్కడే భోజనం చేద్దామని అనుకున్నాం, కానీ కనుక్కున్నాం, కానీ అసలు కరెక్ట్గా ప్లేస్ ఎక్కడో తెలియలేదు, ఎటు వెళ్ళాలో అర్థం కాలేదు. ఉచిత అన్నదానం జరుగుతుందా ఏంటి అనేది మాకు అర్థం కాలేదు. సో ఇంక సర్లే ఇంకా బయట తినేద్దామని అన్నారనమాట. ఇంక అందుకని వచ్చే దారిలో, వెనక్కి తిరిగి వచ్చే దారిలో ఒక రెస్టారెంట్ కనిపిస్తే ఇక్కడ ఆగాము. ఈ రెస్టారెంట్లో వెజ్, నాన్ వెజ్ రెండు అవైలబుల్గా ఉన్నాయని లోపలికి వెళ్ళాక తెలిసింది. నార్మల్గా ఇలా గుళ్ళకి గట్ట వెళ్ళినప్పుడు ప్యూర్ వెజ్ అయితే ప్రిఫర్ చేస్తాము, కానీ ఆ రెస్టారెంట్లో వెజ్, నాన్ వెజ్ రెండు ఉన్నాయి. కానీ మేము ఎలాగో విద్య కాబట్టి ప్లేట్ మీల్స్ అందరం ఆర్డర్ చేసుకున్నాము. ఈ ప్లేట్ మీల్ ఇలాగా 160 రూపీస్ పడింది. పప్పు ఒకటి, దోసకాయ పులుసు ఒకటి, ఇంకా ఒక ఫ్రై ఏదో పెట్టారు, అరటికాయ ఫ్రై, పచ్చడి పెట్టారు, ఒక ఫ్లేవర్డ్ రైస్, ఒక స్వీట్ పెట్టారు, పరవన్నం లాంటిది. కాకపోతే రైస్ మాత్రం పదునుగా ఉంది. మామూలు వైట్ రైస్ అలాగే ఉంది, పరవన్నంలో రైస్ కూడా చాలా పదునుగా ఉంది. అది పక్కన పెడితే మిగతా మీల్ అంతా బాగానే అనిపించింది. రైస్ కొంచెం మెత్తగా ఉంటే బాగుంది అనుకున్నాము. ఇంకా అయిపోయిన తర్వాత అందరూ ఇంటికి బయలుదేరిపోయాము. ఎంత కారైనా ఎక్కువసేపు కూర్చోలేమండి బాబు, కాలు పట్టేస్తాయి. ఇంకా పొద్దున్న 7:30కి స్టార్ట్ అయితే ఇంటికి వెళ్ళేసరికి 4 అయింది. దర్శనం అది ముగించుకుని ఇంటికి వెళ్ళేసరికి 4 అయింది. సో అదండి ఈ రోజు అయితే అలా చక్కగా విజయవాడ వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుని వచ్చాము. ఇంతేనండి వీడియో మీకు నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.